నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మమతా. ఇక పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశం వ్యాప్తంగా కూడా కలిచివేసింది. ఇక అమాయకులైన పర్యాటకులపైన ఉగ్రదాడి చేసిన ఉగ్రోన్మాదులను మట్టుపెట్టే దిశగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా ఇక 5 టెర్రరిస్టుల ఇళ్లను సైతం బాంబుతో పేల్చేసింది. అయితే పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఎప్పటికే ప్రకటించుకుంది. ఇక అయితే ఈ దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే అయినా చేయించింది మాత్రం లష్కరే తైబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడే ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అని విశ్వసిస్తున్నాయి. అందుకు కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే భారతదేశంపై విషం చిమ్ముతూ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఆ వీడియోలో హఫీజ్ పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పాక్కు నీళ్లు రాకుండా ఆపేస్తే నదుల్లో రక్తం పారుతుందంటూ హెచ్చరించాడు. కాశ్మీర్లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్ను నాశనం చేయాలని చైనా, పాకిస్తాన్ ఆర్థిక నడవ ఇక ప్రణాళికలనైతే విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తాం, నదుల్లో మళ్లీ రక్తం పారుతుందని మోదీని ఉద్దేశించి వీడియోలో హఫీజ్ వ్యాఖ్యానించారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కు సంబంధించిన పాత వీడియో కూడా ఒకసారి చూద్దాం. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के ఇక పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశ వ్యాప్తంగా కూడా కలిచివేసిన సంగతి తెలిసిందే. ఇక అమాయకులైన పర్యాటకులపైన ఉగ్రదాడి చేసి వాళ్ళందరినీ కూడా మట్టుపెట్టే దిశగానే భారత ప్రభుత్వం పెట్టింది. కాబట్టి ఇక భారత ప్రభుత్వం ఆ దిశగానే చర్యలు చేపట్టింది. ఇక ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ కూడా చేసింది. ఇంకా వాళ్ళ ఇళ్లను సైతం కూడా బాంబు పెట్టి పేల్చేసింది కూడా. అయితే దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి అనలిస్ట్ శేషు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి శేషు గారు. నమస్కారం. సో చెప్పండి, ఏ విధంగా చూడాలి? ఇక్కడ మనము అదేవిధంగా మనకు స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు, హఫీజ్కి సంబంధించి వీడియో ఒకటి, మనకు పాత వీడియో ఒకటి కూడా మనం ఇప్పుడు చూసాము. సో ఏ విధంగా చూడాలి? ఈ రకంగా మాట్లాడుతూ అంటే వాటర్ ఆపేస్తే రక్తం పారుతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రకంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు వాళ్ళు? ఏప్రిల్ 22వ తారీఖు నాడు మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడేటటువంటి అనంతనాగ్ జిల్లాలో ఉన్నటువంటి పెహల్గామ్ బైసరన్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందినటువంటి టిఆర్ఎఫ్ ఉగ్రవాదులు ఆ పర్యాటకుల పైన అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని, భారతీయులను 26 మందిని చంపేశారు. ఒక 20 మందిని తీవ్రంగా గాయపరిచినటువంటి సంఘటన దేశం మొత్తం తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాళ్ళపైన వ్యక్తమవుతుంది. ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిని
దేశమంతా ముక్త కంఠంతో ఖండిస్తుంటే ప్రపంచమంతా కూడా భారతదేశానికి అండగా నిలబడుతుంది. ఈ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ చేస్తున్నటువంటి ఉగ్రదాడులు ఇది మొదటిసారి కాదు, అనేక సార్లు మన దేశం పైన ఇలాంటి ఉగ్రదాడినే తీసుకొచ్చారు. కాశ్మీర్లో శాంతి నెలకొనటం ఈ ఉగ్రవాద సంస్థలకి ససేమిరా ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి దాడులకు అనేక సందర్భాల్లో పాటుపడుతున్నారు. కాబట్టి భారతదేశం ఉగ్రవాద బాధిత దేశంగా మిగిలిపోతే మన దయాది పాకిస్తాను ఉగ్రవాద అడ్డాగా మారింది, ఉగ్రవాద శిక్షణ కేంద్రంగా మారింది. అక్కడి నుంచే ఈ ఉగ్రవాద సంస్థలు ముజాహిదీన్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, లేకపోతే తెహ్రీక్ జైషే మహమ్మద్ లాంటి సంస్థలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ ని కేంద్రంగా చేసుకొని భారత్ లో అశాంతిని అలజడిని సృష్టించటం, కాశ్మీర్ లో ముఖ్యంగా ప్రశాంతత వాతావరణాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నాల్లో భాగంగానే మనకి ఈ జైసరన్ కార్యక్రమం జరిగినట్టుగా, అక్కడ ఉగ్రదాడి జరిగినట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ ఈ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వము ఇట్లా ఉగ్రవాద దాడులను ఉపేక్షిస్తే మంచిది కాదు. పాకిస్తాన్కి ఎన్నిసార్లు చెప్పినా గానీ పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవట్లేదు, తన ధోరణి మార్చుకోవట్లేదు. భారతదేశం పైన పాకిస్తాన్ ప్రభుత్వమే స్వయంగా ఈ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తూ మన పైకి దాడికి ఉసుగొలుపుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ పైన ఈ దాడికి నిరసనగా చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి 1960లో మనకి పాకిస్తాన్కి మధ్య కుదిరినటువంటి సింధు జలాల పంపిణీ ఒప్పందం, అది ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంక్ యొక్క సహకారంతో, వాళ్ళ సౌజన్యంతో ఆ రోజు రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. అయితే శేష్ గారు ఇక్కడ మనం చూసుకుంటే అంటే ఈ లష్కరే తోయిబాకి సంబంధించి ఈ హఫీజ్ సయ్యద్ ఉండొచ్చన్న అనుమానం అయితే మనం వ్యక్తం చేస్తున్నారు మన దగ్గర నుంచి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ దాడి వెనకాల ఫస్ట్ మనం ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఏంటది, దాడి జరిగింది, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భంలో దాడి వెనకాల ఏ ఉగ్రవాద సంస్థ ఉన్నది అని మనం గనక భావిస్తున్నప్పుడు ది రెసిస్టెన్సీ ఫ్రంట్ అనేటటువంటి ఒక లష్కరే తోయిబా ముష్గు సంస్థ ఈ దాడికి పాల్పడినట్లుగా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ లష్కరే తోయిబా చీఫ్ అయినటువంటి సయీద్ హఫీజ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఈ దాడి వెనకాల, పెహల్గాం దాడి వెనకాల ఈ ఉగ్రవాద సంస్థే ఉన్నదనేటటువంటి విషయం స్పష్టమైనటువంటి నేపథ్యంలో మనకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఒప్పందం సింధు నదికి సంబంధించినటువంటి ఒప్పందం. సింధు నది టిబెట్ లో పుట్టి భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్తుంది. పాకిస్తాన్ లో 24 కోట్ల మంది ఈ సింధు నది జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారు, త్రాగునీటికి ఉంటుంది, గృహ అవసరాలకు ఉంటుంది. అంత కీలకమైనటువంటి ఒప్పందం పాకిస్తాన్కి మనం ఎలాంటి దురుద్దేశాలు పెట్టుకోకుండా మన దేశం నుంచి నీళ్లు పోవటానికి మనం అనుమతిస్తుంటే, ఇవాళ పాకిస్తాన్ భారతదేశాన్ని విడిపోయినప్పటి నుంచి కూడా భారతదేశం యొక్క నాశనాన్ని కోరుకుంటున్నటువంటి దేశం, భారతదేశం పైకి ఉగ్రవాద సంస్థలను ఎగదొస్తున్నటువంటి దేశానికి ఎందుకు సహాయం చేయాలనేటటువంటి ఒక ప్రశ్న వస్తున్నటువంటి సందర్భంలో 1960లో మనం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం నుండి సింధు జలాలను పాకిస్తాన్కి వెళ్ళనీయకుండా చేసేటటువంటి నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది. ఇది ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద చర్యలకు నిరసనగా మనం చేస్తున్నాం. ఇవాళ పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ప్రజలపైన భారతదేశానికి కోపం లేదు. ఉంటే 1960 నుంచి మన దేశం పైన నీళ్లు వాడుకునేటటువంటి సౌలభ్యాన్ని మనం పాకిస్తాన్కి ఎందుకు ఇస్తాం? కాబట్టి పాకిస్తాను భారతదేశం పట్ల చూపిస్తున్నటువంటి ఏహ్య భావానికి, ఉగ్రవాద సంస్థలను ఎగదోస్తున్నందుకు నిరసనగానే మనం ఇవాళ భారతదేశం సింధు నది జలాలను వాళ్ళకి ఇవ్వమనేటటువంటి ఒక ప్రకటన, ఆపేస్తామనే ఒక ప్రకటన చేస్తే దానికి లష్కరేతో పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించట్లేదు. ఒక ఉగ్రవాద సంస్థ చీఫ్ అయినటువంటి సయ్యద్ హఫీజ్ చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. సింధు నది జలాలను ఆపేస్తే అంటే దీని వెనక ఆయనే ఉన్నారని అనుకోవచ్చా? రక్తాన్ని పారిస్తాం. శేష్ గారు, దీని వెనక ఆయనే మొత్తం నడిపించారు అనేసి అని చెప్పి మన వాళ్ళు కూడా అంటున్నారు కదా, మరి ఆయనే ఉన్నారని మనకు అనుకోవచ్చా? ఖచ్చితంగా పాక్ ప్రభుత్వ ప్రోద్బలంతో ఇవాళ లష్కరే తోయిబా పాకిస్తాన్ లో షెల్టర్ ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచే భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తుంది, భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేస్తుంది అనేటటువంటి విషయం స్పష్టమైనటువంటి నేపథ్యంలో ఇవాళ మనం సింధు జలాలను ఆపితే షహనాబ్ హుసేన్ మాట్లాడలేదు పాకిస్తాన్ ప్రధానమంత్రి. ఇవాళ లష్కరే తోయిబా చీఫ్ అయినటువంటి సయీద్ హఫీజ్ మాట్లాడుతున్న ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఏంటి? సింధు జలాలను ఆపితే సింధు నదిలో నీరు కాకుండా రక్తం పారుతుంది, భారతీయుల రక్తం పారుతుంది అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఉగ్రవాద సంస్థ చీఫ్ చేస్తున్నాడు అంటే ఆ దేశ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ఉగ్రవాద సంస్థ
ఒక దేశం పైన ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే అక్కడ పౌర ప్రభుత్వం ఉన్నట్టా, చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇవాళ లష్కరే తోయిబా చీఫే కాదు, ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి బిలావల్ భుట్టో కూడా ఏం మాట్లాడుతున్నాడు? సింధు నది మాది అని చెప్తున్నారు. సింధు నది అంతా ప్రవహించేది టిబెట్ భారతదేశంలోనైతే సింధు నది జలాలు వాడుకుంటున్నటువంటి మీరు సింధు నది మీద ఎట్లవుతుంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మా దేశం నుండి వస్తున్నటువంటి నీళ్లను వాడుకొని ఇవాళ మా దేశం పైకే మీరు ఉగ్రవాద సంస్థను ఉసుగొల్పుతూ సింధు నది జలాలను ఆపేస్తే ఆ సింధు నదిలో భారతీయుల రక్తాన్ని పారిస్తామనేటటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు అని అంటే మీరు భారతదేశం పైన ఎంత ద్వేషాన్ని పెంచుకున్నారు. మేము భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన దగ్గర నుంచి పాకిస్తాన్ ఎదగటానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాం. ఇటీవల పాకిస్తాన్ లో వరదలు వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ లో వరదలు వచ్చినప్పుడు భారతదేశమే కదా మొట్టమొదటి. అంటే శేష్ గారు ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఇదంతా పక్కన పెట్టి పరిష్కారం ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించాలి. మరి ఇలా ఎందుకు జరిగింది అనేది ఆలోచించాలి. మరి ఈ ఆలోచన ఎందుకు పాకిస్తాన్ కి రావట్లేదు అంటారు? అదేనండి, పాకిస్తాన్ మొదటి నుంచి కూడా భారతదేశం నుంచి విడిపోయిన దగ్గర నుంచి కూడా ప్రతి అంశంలో భారత్ ని వ్యతిరేకించేటటువంటి ఒక వ్యతిరేక ధోరణిని బలపరుచుకున్నది. ముఖ్యంగా కాశ్మీర్ విషయానికి వచ్చేసరకు కశ్మీరు మాది అనేటటువంటి విషయంతో ప్రతి అంతర్జాతీయ వేదికల పైన ప్రతి సందర్భంలోనూ భారతదేశం పైన అక్కసు వెళ్ళగక్కుతున్నటువంటి సందర్భంలో ఇవాళ కశ్మీర్ లో ప్రశాంతత నెలకొని ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. గత 70 సంవత్సరాలుగా పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థలని ఉగ్ర దాడులను ప్రేరేపిస్తున్నది పాకిస్తాన్ అనేటటువంటి విషయాన్ని భారతదేశం అనేక అంతర్జాతీయ వేదికల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పింది, ఎన్నో సాక్ష్యాలు చూపించినప్పటికీ కూడా పాకిస్తాన్ తన ధోరణి మార్చుకోవట్లేదు. పాకిస్తాన్ తన ఉగ్రవాద షెల్టర్లని నాశనం చేయటం లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఆ ఉగ్రవాద సంస్థలకి షెల్టర్ ఇస్తుంది వాళ్లే, నిధులు ఇస్తుంది వాళ్లే, శిక్షణ ఇస్తుంది స్వయంగా పాకిస్తాన్ సైన్యమే. భారతదేశం పైకి ఎగదోస్తున్నది కూడా పాకిస్తాన్ అనేటటువంటి విషయం అనేక సందర్భాల్లో స్పష్టమైంది. ఇప్పుడు పెహల్గావ్ విషయంలో కూడా స్పష్టమైనటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల ముందు ఒక ముద్దాయిగా పాకిస్తాన్ నిలబడుతుంది. కాబట్టి సైన్యం ఎన్ని చేస్తుంది అంటారు, మరి నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అనుకోవచ్చు. మరి అదే ఇప్పుడు ఒక్కసారి నిఘా వైఫల్యం జరిగినంత మాత్రాన నిఘా వైఫల్యం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కాశ్మీర్ అనే ఒక సెన్సిటివ్ విషయం ఉంది కాబట్టి 2019 పుల్వామా సంఘటన తర్వాత ఇంత పెద్ద సంఘటన జరగలేదు కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఈ సెన్సిటివ్ ఏరియాస్ లో నిఘాని మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదే భారత ప్రభుత్వము దండకారణ్యంలో బస్తర్ జిల్లాలలో మన ఇవాళ ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగారు పెట్టి నక్సలైట్లను ఏరివేయటానికి చూపిస్తున్నటువంటి ఉత్సాహము కశ్మీర్ లో ఉగ్రవాదులు చొరబడుతుంటే వాళ్ళని ఎట్లా ప్రివెంట్ చేయాలనేటటువంటి విషయంలో ఎందుకు చూపించట్లేదు అనేటటువంటి ప్రశ్న ఇవాళ దేశ ప్రజల నుంచి కూడా వస్తుంది. ఇక్కడ నిఘా వైఫల్యం కూడా జరగటం వల్లనే ఇవాళ నిఘా వైఫల్యం వల్లనే ఇవాళ 26 మంది భారతీయుల అమూల్యమైనటువంటి ప్రాణాలను కోల్పోయామనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది విమర్శలు చేసుకోవాల్సినటువంటి సమయం కాదు, రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం కాదు. ఇట్లాంటి వాటిని మత ప్రమేయంతోటో లేకపోతే రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో వాడుకోవటం మంచి పద్ధతి కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, ఇట్లాంటి ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా కాశ్మీర్ ప్రశాంతత దెబ్బతినకుండా భారత ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్రమత్తంగా నిఘా వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి కశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఉగ్రవాదులు దేశంలోకి అనాథరైజ్డ్ గా జొరబడకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటి అంటే కశ్మీర్ లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పటం, కశ్మీర్ లో మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాద చర్యలు జరగకుండా చూడటం, పాకిస్తాన్ ని అంతర్జాతీయ వేదికల పైన ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నటువంటి దేశంగా ఒక ముద్దాయిగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ కూడా తన ధోరణి మార్చుకోవాలి. ఇవాళ భారత వ్యతిరేక వైఖరితోటి పాకిస్తాన్ బావుకున్నది ఏంటది? ఇవాళ భారత వ్యతిరేక వైఖరితోటి పాకిస్తాన్ కు జరిగినటువంటి మేలేంటది? ఇవాళ పాకిస్తాన్ నష్టపోయింది కదా భారత వ్యతిరేక వైఖరి వల్లనే. ఆ విషయాన్ని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఒప్పుకున్నారు కదా. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ తన ఉద్దేశాలను, తన ధోరణి, భారత వ్యతిరేక వైఖరిని మార్చుకొని ఇవాళ ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నిటినీ మట్టుబెట్టాలి.
ఆ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ నాశనం చేయాలి. ఆ ఉగ్రవాదులన్నింటిని పట్టుకొని అంతర్జాతీయ సమాజం ముందు దోషులుగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్ పైన ఉంది. ఇవాళ ట్రేడ్ వార్ జరుగుతుందండి ప్రపంచం అంతా. ఇవాళ ఉగ్రవాద సంస్థలని ప్రేరేపించి ఉగ్రదాడులను చేసినంత మాత్రాన భారతదేశానికి ఏదో తాత్కాలిక ఆనందం పాకిస్తాన్ పొందొచ్చు, కానీ పాకిస్తాన్ ఎంత నష్టపోతుంది ఉగ్రవాద సంస్థలో. ఇటీవలే బెలూచిస్తాన్ లో అక్కడ ఏర్పాటువాదులు ట్రైన్లే హైజాక్ చేశారు, ట్రైన్ కిడ్నాప్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇవాళ ఉగ్రవాద సంస్థలని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కే ఏదో ఒక రోజు పాముకు పాలు పోస్తే తన్నే మింగేస్తుంది, తన్నే కాటేస్తుంది అన్నటువంటి ధోరణిలోనే ఇవాళ ఏ ఉగ్రవాద సంస్థలను అయితే పాకిస్తాన్ పెంచి పోషిస్తుందో అదే ఉగ్రవాద సంస్థలతోటి భవిష్యత్తులో పాకిస్తాన్కి నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ప్రజలకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ దేశానికి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ భారత వ్యతిరేక ధోరణిని మానుకొని భారతదేశంతో కలిసి భారతదేశం సహకారంతో అభివృద్ధి చెందితే ఆ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుంది తప్ప ఇట్లా ఉగ్రవాద శిబిరాలను పోషించి ఉగ్రవాద సంస్థల్ని పోషించి వాళ్ళని భారతపైకి ఉసుగొల్పాలంటే అది పాకిస్తాన్ పొందేటటువంటి తాత్కాలిక ఆనందమే అవుతుంది. ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుంది అనేటటువంటి ఇట్లా ఉగ్రదాడులను ఎదుర్కోవటం, ఉగ్రవాదుల నుంచి వచ్చేటటువంటి సవాళ్లను అధిగమించడం భారతదేశానికి కొత్తేమి కాదు. భారతదేశం ఖచ్చితంగా ఇట్లాంటి దాడుల్ని తిప్పికొడుతుంది అనేటటువంటివి. ఇప్పుడు దొంగతనంగా దాడులు చేసేటటువంటి వాళ్ళని ఏమనాలా? దొంగతనంగా దాడులు చేసేటటువంటి వాళ్ళని ఏమనాలా? పిరికి పందలు అంటాం. ఆ పిరికి పంద చర్యలను ఎప్పటికప్పుడు ఎదుర్కోవటానికి భారత్ సిద్ధంగా ఉంటుందనేటటువంటి విషయం పాకిస్తాన్ గమనించాలి. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ తన ధోరణి మార్చుకొని ఈ ఉగ్రవాద సంస్థలన్నిటినీ నిర్మూలించాలి. ఆ ఉగ్రవాద సంస్థల నాయకులన్నిటిని కూడా అంతర్జాతీయ న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ సహకారం లేకుండా ఇంకొక 100 ఏళ్లైనా 200 ఏళ్లైనా పాకిస్తాన్ ఎదగలేదు. ఇవి ఇవాళ ప్రపంచం ఎలాంటి భద్రతా చర్యలు ఉండాలంటారు? నెక్స్ట్ మరి ఎదుగుతుంది. ఎలాంటి భద్రతా చర్యలు ఉంటే బెటర్ అని అంటారు? ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు భారత్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కశ్మీర్ ఒక పక్క పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే, ఉగ్రదాడులు చేస్తుంటే, మరొక వైపున ఖలిస్తానీ, కెనడా కేంద్రంగా ఖలిస్తానీ ఉద్యమకారులు భారతదేశంపై కూడా విషం చిమ్ముతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము మరింత అప్రమత్తంగా తన నిఘా వ్యవస్థని పటిష్టం చేసుకుని అటు ఖలిస్తానీ ఉద్యమకారుల నుంచి గాని, ఇటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడుల నుంచి గాని వచ్చేటటువంటి విషయాలపైన సీరియస్ గా తీసుకోవాలి. నిఘా వ్యవస్థని పటిష్టం చేయాలి, భద్రతా చర్యలను పటిష్టం చేయాలి, రాబోతున్నటువంటి ఉగ్రదాడులను ముందే కనిపెట్టి. ఒక విషయం అండి ఇక్కడ, ఇప్పుడు మీరు WTC టవర్స్ ని కూల్చివేస్తే ప్రపంచంలో ఎక్కడ దాక్కున్న అమెరికా సైన్యం పట్టి వాళ్ళని చంపేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నా పట్టి వాళ్ళని చంపేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. భారతదేశం కూడా అట్లాంటి చర్యలు కనుక చేపట్టకపోతే ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు మరింత రెచ్చిపోయినటువంటి దాంతో భారతదేశం పైన దాడులకు తెగబడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి ఉగ్రవాద సంస్థల్ని సమూలంగా నిర్మూలించటంలో భారత ప్రభుత్వం కూడా అలాంటి ఒక సీరియస్ యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు అయితే కలుగుతున్నాయి. రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూసాం కదా, ఈ పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశ వ్యాప్తంగా కూడా ఇబ్బందికరంగానే ఉంది. అమాయకులైనటువంటి టూరిస్టుల పైన ఈ ఉగ్రదాడి ఉగ్రవాదులు అయితే మట్టుపెట్టే దిశగా, వీళ్ళకి సంబంధించి మట్టుపెట్టే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. మరి ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి అదేవిధంగా టెర్రరిస్టులకు సంబంధించిన ఇళ్లను కూడా బాంబులతో పేల్చేయడం కూడా జరిగింది. మరి నెక్స్ట్ భద్రతా చర్యలు అనేది కట్టుదిట్టం చేయాలి అనేసి అని చెప్పని అయితే మాట్లాడుతున్నారు. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తున్నారండి VRK న్యూస్.